మీకు స్వర్గం తెలుసా, నరకం తెలుసా? నరకంలో యమధర్మరాజు ఏమి చేస్తాడో తెలుసా? అక్కడ పాపులను సలాసలా కాగే నూనెలో వేయిస్తారు, సూదులతో గుచ్చుతారు అని రాజంపేట వెళ్ళి సందమామ కథలు చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. నేను మీకు పెన్షన్ ఇస్తున్నాను కాబట్టి రోజు ఉదయాన్నే లేచి నన్ను తలుసుకోండి అని అక్కడున్న పబ్లిక్ను రిక్వెస్టింగ్ చేస్తున్నారు చంద్రబాబు గారు. నమస్తే గురుగారు, చెప్పండి సార్. మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి సార్? ఎప్పుడైనా మనం అన్నం తింటా ఉంటే ఒకసారి తలుచుకుంటాం. అవును సార్, అప్పుడప్పుడు అన్నం తింటుంటే పొలమారుతుంది. ఒక్కసారి ఈ పింఛన్ ఇచ్చే వాళ్ళని కూడా మీరు తలుచుకుంటే ఇంకా ఎక్కువ పింఛన్ రావడమే కాకుండా మీ జీవితాల్లో వెలుగులు వస్తాయని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మిమ్మల్ని తలుసుకోవాలా? పింఛన్లు మీరిస్తున్నారా? ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఏంటది? 30 ఏళ్లు నన్ను చూశారు. ఇప్పుడు కూడా చూస్తున్నా కదా సార్. ఎప్పుడన్నా నేను లీవ్ తీసుకున్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాకేటి తెలుసా మీరు లీవ్ తీసుకున్నారో లేదో? నిద్ర లేస్తే నిద్రపోయే వరకు మెషిన్ మారిగా పనిచేస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలా అడిగితే లేదు చెప్పరు సార్, చేతులు ఎత్తమానండి. అవును అంటే చేయలేదు చెప్పండి అవునని. అది అలా అడిగితే రెస్పాన్స్ వెంటనే ఉంటది. రాష్ట్రంలో నాకు 4వ ప్లేస్ ఇచ్చారు, దేశంలో 3వ ప్లేస్ ఇచ్చారు ముఖ్యమంత్రుల్లో పాపులారిటీ కింద. అవునా? కంగ్రాచులేషన్స్ సార్. ఎందుకు మొదటి స్థానం చెప్పలేకపోయారని మిమ్మల్ని అడుగుతున్నా. నేను పాపులారిటీ సంగతి మాకు తెలదు కానీ సార్, దేశంలో అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రులు మీరే నెంబర్ 1 అంట సార్. సరే గాని ఇంకేంటి సార్ విశేషాలు? రాజంపేట మంచి నియోజకవర్గం. మరి అంత మంచి నియోజకవర్గంలో ఎందుకు ఓడిపోయారు సార్? కొన్ని కారణాల వల్ల మీరు మాకు ఓట్లు వేయలా. అదిగో ఆయన ఎవరో జిల్లా కావాలంటున్నాడు, ఇచ్చేస్తారా? అదేనయ్యా, జిల్లా జిల్లా అంటున్నావు, జిల్లా కావాలి. మోసం చేసే వాళ్ళకి ఓటేస్తుంది. ఇప్పుడు నాకు న్యాయం చేయమంటే ఓట్లు వేసే వాళ్ళకి ఏం చెప్పాలి నేను? మీరు ఏం మాట్లాడుతున్నారు? దాని అర్థం ఏటో తాత్పర్యం ఏటో నాకేట అర్థం కావట్లేదండి. మనం అందరం స్వర్గం విన్నాం. సడన్ గా స్వర్గం టాపిక్ ఎందుకు వచ్చింది సార్? విన్నారా? స్వర్గం చూడలేదు కానీ విననైతే విన్నాం. నరకం విన్నారు. నరకం గురించి కూడా చందమామ కథల్లో చదివాం సార్. అంటే ఏంటి? ఏమో సార్, మాకు తెలదు. ఎప్పుడు వెళ్ళింది లేదు, చూసింది లేదు. మీకు తెలిస్తే చెప్పండి. మంచి చేస్తే స్వర్గానికి పోతారు. ఓహో అలాగా, మీకు చాలా విషయాలు తెలుసుమా. తప్పు చేస్తే ఎక్కడికి పోతారు? ఇంకెక్కడికి? రాజమండ్రి సెంటర్ జైలుకి పోతారు. ఎక్కడికి పోతారు? పోనీ మీరు చెప్పండి సార్. నరకానికి పోతారు. ఓహో అంటే దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే రాజకీయ నాయకులందరూ డైరెక్ట్ గా నరకానికి పోతారన్నమాట. అక్కడ ఏం చేస్తాడు యమధర్మరాజు? మాకెలా తెలుస్తుంది సార్, మేము ఎప్పుడు వెళ్ళలేదు. మీకు తెలిస్తే చెప్పండి. తలసలగాలి ఆయిల్లో వేసి కాల్చే పరిస్థితులు అవునా కాదా? సార్ మీకు దండం పెడతానండి, ఈ సందమామ కథలు ఆపేసి ఇంకేదైనా చెప్పండి సార్. రేపు రాబోయే రోజుల్లో సంజీవని అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నా. ఆ ప్రాజెక్ట్ తో ఏం చేస్తారు సార్? అందరి ఆరోగ్యం కాపాడే విధంగా శ్రీకారం చుడుతున్నాం. అంటే ఏం చేస్తారు? ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏ మందు అవసరమో ఆ మందే ఇచ్చి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నా. ఎందుకు సార్, ఆల్రెడీ మీరు తెచ్చిన 99 రూపాయల మందు ఉంది కదా, ఇంక ఏరే మందు ఎందుకు? డబ్బులు దండగా.